హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో వచ్చేసి ఏంటంటే, ఫోన్ చేసిన ఫస్ట్ సోనాకు ఫోన్ చేస్తే సోనాని ఏమన్నాడు, అరే ఇట్లా యాక్సిడెంట్ అయిందిరా అని చెప్పిండు. హాస్పిటల్లో పోయినావా అంటే, పోలేరా ఇంటికి వస్తున్నా అని చెప్పిండు. ఇక వీడియో తీద్దామని స్టార్ట్ చేసిన వీడియో. పాపం ఏమైందో ఏమో, ఈ టైము ఇప్పుడు 9 అవుతుంది. ఈ టైంకి పడ్డాడు పాపం, ఏడ పడ్డాడో ఏమో. చెప్పలే, నాకేం చెప్పలే. ఫోన్ చేస్తే అరే ఇట్లా కింద పడ్డాడో, వస్తున్నా ఆగు ఇంటికి అని చెప్పిండు. ఏమవుతుందో ఏమో చూడాలి ఇక. పాపం లడ్డు అని కూడా ఫోన్ చేసిన, అయితే ఏమన్నాడు, అరే నేను అన్నం తీసుకొని వస్తా తీరా అని చెప్పిండు. ఇక చూడాలా, బయటికి పోయి చూద్దాం వచ్చిండా రాలేదా అని. గాయస్, మనము సోనా లడ్డు గానికి అయితే ఫోన్ చేసిన సోనాని తీసుకురామని. లడ్డు గారు అయితే పోయిండంట సోనాని తీసుకురామనికి. ఇక వస్తున్నారు అనుకుంటా, చూద్దామా ఒకసారి. వచ్చేసి ఉండాలి, అప్పుడే చెప్పారు వస్తున్నా అని, ఇంకా రాలేదు. ఏమైనా అవి వస్తున్నా అనుకుంటా. దా చూద్దాం, దా లోపలికి పోయాము. వస్తాడేమో ఆడ ముంగట్టుకోండి. చెప్పులేమనా? చెప్పులు ఆంధ్ర వేసేసిన. ఎట్లా పడ్డావనా? బాబా ఎర్రా మెరిచిపోతుంది. పో బండి పక్క పెట్టరా. చూపే ఎడా. అరే ఇగో ఇగో, ఈడ కొట్టుకోవాలి. ఇడవి కలిగి అపో ఇటు చూడు, మళ్ళా పడేసిన బండి. నేను ఇప్పుడే వాడు వచ్చిన అంటే మళ్ళా బండి వాడేస్తూ ఏం రా. ఏంద్రా నువ్వు కొన్ని ఏమన్నా అయినా ఏం కాలేదా? అయ్యా మొత్తం రక్తం మొత్తం వెళ్తుంది. వీళ్ళకి నీళ్ళు తీసుకోకుండా మధ్యలో తీస్తాం. మన డాడీ వస్తాడు, మన కారు తీసుకోండి పెడతాడు. వీడియో కాల్ చల్ల చలికి ఇంకా మండుతుంది. మండుతాను ఇంకా చలి ఎట్లయిందని అసలు. ఒత్తురా రే, ఒత్తురా. ఏమొత్తు, నాకు మంచిగా వస్తాయి. మండుతున్నట్టుంది. అంట ఆల్రెడీ నీళ్ళున్నాయి, అతుక్కోతే డెటాల్తో అడిగిరా? ఇప్పుడే అడిగిన మొత్తం. ఇంకా ఇంకేం ఎట్లా పడ్డా? మేము ఇందాక వస్తప్పుడు కూడా బోయినపల్లి దగ్గర ఫుల్ ట్రాఫిక్. ఏమైందా అని చెప్పి చూస్తే డేంజర్ యాక్సిడెంట్. మధ్యలో బండి ఇట్లా పడుంది, డివైడర్ మధ్యలో వెనకకించి గూడ్స్ ఉంటాడు చూడు. ఇగో ఇట్లాంటి బండి, ఇది కాదు ఇంకోటి బొలెరో బండి వస్తుంది. ఆ బొలెరో బండి మధ్యలో బండి ఇట్లా కింద పడుంది, ఫుల్ పబ్లిక్. దాని ముందు ఇంకో కారు ఉంది. మూడింటికి అయింది. ఎట్లా అయింది తెలియదు, మరి ఫుల్ ట్రాఫిక్. నేను కూడా అందుకనే చెప్తా, బండి తీయొద్దు, చెయ్యొద్దు, మెల్లగా నడిపియాలా. ముందే కింద పడు. ఆయన ముందే తెలివి తక్కువ జర, ఆయన తెలివి ఎక్కువగా తెలివి తక్కువ అయిన ముందే మైండ్ తో పని చేయాలి ఏదున్నా కానీ. నీకు అందుకనే చెప్తా. దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? వీడియో తీస్తుడా ఏది మనోడు? వీడియో తీస్తుండు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వేస్తా యూట్యూబ్ లో.
మరి నేను కూడా వస్తున్నా కదా. ఏయ్, ఏయ్, వద్దు. అందుకనే గప్ చెప్పుదా కడి ఇట్లా ఎట్టవాడు అసలు ఏమైంది తెలుసా గైస్, అసలు నేను మన బేగంపేట ఫ్లైఓవర్ దిగిన తర్వాత ప్యారడైస్ ఉంటుంది కదా మన బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ప్యారడైస్ ఉంటుంది ఆడ. నేను మెల్లగానే వస్తున్నా, వాళ్ళు బల్కంపేట సైడ్ నుంచి వస్తారు. ఎటు ఆడ ఫ్లైఓవర్ మీదకి నా ఇటు దిగిరు, నేను ఇట్లా వస్తున్నా. నేను మెల్లగానే వస్తున్నా. వాళ్ళు ఎస్యూవి కారు ఉండే, కారు చూడలే నేను, ఎస్యూవి కారు ఉండే. నేను ఇట్లా వస్తున్నా, ఇట్లా వచ్చిర్రు వాళ్ళు. ఆవిడ స్పీడ్ లోనే ఉన్నారు వాళ్ళు, నేను మెల్లగానే ఉన్నా. ఇట్లా వచ్చి ఇట్లా ఏమంటారు నా ముంగట టైర్ కి, నా బండి ముంగట టైర్ కి తలిగింది. ఇట్లా తలగంగానే నేను అట్లనే కింద పడిపోయినా. నేను ఆడ వాళ్ళు వెళ్ళిపోయారు బగాన్చుకుంటా బండి. ఎక్కువ ఏం దెబ్బలు తలగలే. ఇంకోటి ఏంది నా కిస్మత్ ఏంటంటే వెనకాల బండ్లు లేకుండే, లేకపోతే బేగంపేట ఫుల్ ట్రాఫిక్ ఏరియా. వెనకాల లారీలు బస్సులు ఇసులు ఉండుంటే కథం ఉంటుండే స్టోరీ నాకు ఇవాళ. ఒకసారి బండి కూడా చూపిస్తా మీకు కదా. ఇదో ఇక్కడ మొత్తం కొట్టుకోపోయింది, ఇక్కడ యాక్టివా ఏ అనేది కొట్టుకోపోయింది మొత్తం. ఇదో మడ్గడ్ కీడ ఇది చూడు, ఇక్కడ మడ్గడ్ చూపి. ఇగో మడ్గడ్ ఇరిగిపోయింది, ఇది మీదికి లేచిపోయింది. ఇక్కడ ఇటు సైడ్ కిందికి ఉంటుంది చూడు, ఇట్లుంటది. ఇగో సౌండ్ కూడా ఎట్లా వస్తుంది? సౌండ్ కిలో కొడతావా ఏమి దాన్ని. ఇగో ఈడ ఇరిగింది. ఇగో బ్రేక్ ఇరిగిపోయింది. అసలు అడిగి ఎందుకు పోయినా? నేను ఏదో పని మీద పోయినారా అన్ని నీకు చెప్పాలా? చెప్పానా మరా చెప్పు. నేను ఏదో పని మీద పోయినా గైస్, అయితే అట్లా అయిపోయింది. షార్ట్ గా అట్లా అయిపోయింది. అమ్మా ఇక నేను ఇంటికి పోయినాక మా మమ్మీతో ఏముంటుంది నాకు విషయం. ఇంటికి కూడా పోలే నేను ఇంకా. దానికే పనికొస్తావు నువ్వు. మోడల్ సూపర్ మోడల్ హడల్ సో గైస్ బాయ్ గైస్. నేను ఏమంటున్నా అంటే చూస్తుంటారు అందరూ. ఓకే వీడియో ఇడికే ఎండ్ చేసేస్తున్నాం.